హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎస్ఆర్హెచ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి, అలాగే టీం ఎలా ఉంది, ఇవన్నీ అనాలిసిస్ చేద్దాం. అలాగే ఒక కింగ్ 11 గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గైస్. సో మీరేమనుకుంటున్నారు, ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్తుందా? వాళ్ళు వెయిట్ చేస్తున్న సెకండ్ టైటిల్ని అందుకుంటారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఇస్ ద ఫస్ట్ మ్యాచ్. 28th ఏప్రిల్న చిన్నస్వామి వేదికగా ఆడబోతున్నారు. అలాగే ఏప్రిల్ 2nd కేకేఆర్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడుతున్నారు. ఏప్రిల్ 5th ఎల్ఎస్జి హైదరాబాద్లో ఆడుతున్నారు, ఫస్ట్ హోమ్ మ్యాచ్ వాళ్ళకి. ఏప్రిల్ 11th పీబీకేఎస్ అవే హోమ్. సో ఇది వాళ్ళ ఎస్ఆర్హెచ్ మ్యాచెస్. సో ఎస్ఆర్హెచ్ ఈ 4 మ్యాచెస్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అండ్ ఎవరు ఎన్ని ఎక్కువ మ్యాచెస్ గెలుస్తారు అనుకుంటున్నారు, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో టీం గురించి మాట్లాడుకుంటే బ్యాటర్స్ వచ్చేసి ట్రావిస్ హెడ్, అంకిత్ వర్మ, రవిచంద్రన్ సామ్రన్. వికెట్ కీపర్స్ వచ్చేసి హెన్రిచ్ క్లాసన్, ఇషాన్ కిషన్, సలీల్ అరోరా. ఆల్రౌండర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ, హర్ష్ దూబే, బ్రెండన్ కార్స్, జాక్ ఎడ్వర్డ్స్, క్రనీస్ ఫులేట్రా, లయమ్ లివింగ్స్టోన్, కమిండో మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి. బౌలర్స్ వచ్చేసి ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, శివం మావి, శివం కుమార్, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగా, సకీబ్ హుసేన్, ఓంకార్ తార్మలే, జయదేవ్ ఉనాద్కన్, జీసన్ అన్సారీ. సో ఇది వాళ్ళకున్న టీం. మెయిన్లీ ఎస్ఆర్హెచ్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంజురీస్. ప్యాట్ కమిన్స్ 3 మ్యాచెస్ దాకా అవైలబుల్ లేడు. అలాగే జాక్ ఎడ్వర్డ్స్ ఏమో సీజన్ మొత్తాన్ని అతను రూల్ అవుట్ అయిపోయాడు. జాక్ ఎడ్వర్డ్స్, ఇషాన్ మలింగా కూడా స్టార్టింగ్ మ్యాచెస్ మిస్ అవ్వచ్చు అంటున్నారు. సో మెయిన్ వాళ్ళకి మెయిన్ ప్లేయర్సే ఇంజురీ ప్రోన్ గా తయారయ్యారు. సో డెఫినెట్లీ ఇది ఎస్ఆర్హెచ్ మీద ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో వీళ్ళ ప్లేసెస్ లో ఎవరు ఆడతారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇది వాళ్ళకు ఉన్న టీం. సో మీకేమనిపిస్తుంది, ఎస్ఆర్హెచ్ యంగ్ టీమ్ తో ఎలా అనిపించింది? బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఇవన్నీ కూడా కామెంట్ చేయండి. సో వీళ్ళకి ఉండే స్ట్రెంగ్స్ వచ్చేసి అగ్రెసివ్ బ్యాటింగ్ ఉంటుంది. స్టార్టింగ్ ఫస్ట్ బాల్ నుంచి రన్స్ చేద్దాం, హిట్టింగ్ హిట్టింగ్. ఇదే 2024 నుంచి ఒక వర్డే వాళ్ళు ప్రూవ్ చేస్తూ వచ్చారు. ప్రతి మ్యాచ్ 200 to 250 రన్స్ చేస్తూ ఫ్యాన్స్ని ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో పాటు ఆ మ్యాచెస్ గెలుస్తూ వచ్చారు. సో వాళ్ళకైతే పాస్ట్ పర్ఫార్మెన్సెస్ విషయంలో చూసుకుంటే కూడా వాళ్ళు 2013లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2016లో వాళ్ళు ఫస్ట్ టైం డేవిడ్ వార్నర్ క్యాప్టెన్సీలో కప్ కొట్టారు. సో ఇట్స్ బీన్ 10 years, వాళ్ళు సెకండ్ టైటిల్ ఇంకా అందుకోలేదు. సో ఈ సీజన్ అలా ఉంటుందా లేదా ఖచ్చితంగా చూడాలి. వాళ్ళ దగ్గర అయితే మ్యాచ్ విన్నింగ్ మిడిల్ ఆర్డర్ ఉంది. హెన్రిచ్ క్లాసన్ కావచ్చు, ఇంకా సలీల్ అరోరా కూడా రావచ్చు టీంలోకి, లయమ్ లివింగ్స్టోన్. సో వాళ్ళ దగ్గర అయితే మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళకి నెంబర్ 8 or నెంబర్ 7 దాకా బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. సో దే హ్యావ్ ఎ గుడ్ బ్యాటింగ్ లైనప్, స్ట్రాంగ్. ఇంకా లీడర్షిప్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్ లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ ఉన్నారు. అతను ఇంజురీ కారణంగా కొన్ని మ్యాచెస్ మిస్ అవుతాడు. సో ఇషాన్ కిషన్ తీసుకొచ్చారు. ఇషాన్ కిషన్ ఏమో స్మార్ట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి కెప్టెన్గా అయ్యాడు అండ్ ప్లేడ్ ఏ వండర్ఫుల్ సెంచరీ టూ. సో అక్కడ విన్నింగ్ మూమెంట్ని ఐపీఎల్లో కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటాడు. బట్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్. ఐపీఎల్లో ఇంతవరకు అతను క్యాప్టెన్ చేసిన మ్యాచెస్ చాలా తక్కువే. సో తను ఎలా పర్ఫామ్ చేస్తాడు అని, టీంని ఎలా లీడ్ చేస్తాడు అనేది ఖచ్చితంగా చూడాలి. సో వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ అయితే ఉంది. సో ఇంకా వీక్నెస్ వచ్చేసి బౌలింగ్, కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్. అలాగే డెత్ బౌలింగ్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు వాళ్ళకి. హర్షల్ పటేల్ 2 overs వేస్తారు, మిగతా 2 overs ఎవరి చేత ఇస్తారు. ప్యాట్ కమిన్స్ ఉంటే అతను ఒక ఓవర్ మినిమం ఇచ్చేవాడు. జయదేవ్ ఉనాద్కన్త్ కూడా వేసేవాడు. సో జయదేవ్ ఉనాద్కన్త్ తీసుకున్న లాస్ట్ ఓవర్ ఎవరిచైతే ఇస్తారు. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్లీ అవి ఆ మ్యాచ్ ముందే ఏదో క్లారిటీ అయితే రాబోతుంది. సో చూద్దాం బౌలింగ్ అటాక్ని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకుంటారు టీమ్. అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ అటాక్ని ప్రాపర్గా టీంలో మెయిన్ ఇంపార్టెంట్గా తీసుకొస్తారనేది ఖచ్చితంగా చూడాలి. సో వాళ్ళకైతే స్పిన్ అటాక్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు. హర్ష్ దూబే ఒకడే కొంచెం బాగా పర్ఫామ్ చేశాడు. జీసన్ అన్సారీ కూడా లాస్ట్ ఇయర్ ది పర్ఫామ్ రియలీ వెల్. సో ఇద్దరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే, కాకపోతే రన్స్ ఎక్కువ లీక్ చేస్తారు. సో వికెట్స్ పరంగా కానీ రన్స్ పరంగా కానీ ది గేవ్ లాట్ ఆఫ్ రన్స్ లాస్ట్ ఇయర్. సో వాళ్ళిద్దరు ఎలా పర్ఫామ్ చేస్తారు? సో ఇద్దరు కూడా మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఫర్ ఎస్ఆర్హెచ్. సో చూద్దాం బ్యాటింగ్ కానీ బౌలింగ్ లైనప్ ఎలా ఉంటుందో. సో సలీల్ అరోరా అతను కూడా ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. అతన్ని అయితే అభిషేక్ శర్మకు బాగా తెలుసు అతను ఎలా పర్ఫామ్ చేస్తాడు. సో అతను ఏమన్నా టీంలోకి వస్తాడా లేదా, ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి. ఆ ఇంజురీస్ వల్ల కొంచెం కన్సర్న్ అయితే ఉంది. సో దాని నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో గెలుస్తారా, ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి దాని గురించి. సో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ డిస్కస్ చేద్దాం. అభిషేక్ శర్మ నెంబర్ 1, ట్రావిస్ హెడ్ నెంబర్ 2, ఇషాన్ కిషన్ నెంబర్ 3, నెంబర్ 4 రవిచంద్రన్ సామ్రన్. సో రవిచంద్రన్ని ఎందుకు తీసుకుంటున్నారంటే, డెఫినెట్లీ తను ఒక లాస్ట్ సీజన్ ఒక మ్యాచ్ ఏమో ఆడాడు. బట్ డొమెస్టిక్లో తను చాలా బాగా రన్స్ చేస్తున్నాడు. సో డెఫినెట్లీ అతను ఆడిపిస్తారని అనిపిస్తుంది. సో నెంబర్ 5 వచ్చేసి హెన్రిచ్ క్లాసన్ డెఫినెట్లీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అతను ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. 23 నుంచి అతను కన్సిస్టెంట్గా రన్స్ చేస్తూనే వచ్చాడు. టీం మొత్తాన్ని బ్యాటింగ్లో స్టార్టింగ్ నుంచి కన్సిస్టెంట్గా ఆడడం. సో అతనైతే చాలా ఇంపార్టెంట్ అవుతాడు. ఇంకా లయమ్ లివింగ్స్టన్. సో ఇతనైతే 13 crores పెట్టి తీసుకున్నారు. సో
సో చూడాలి ఇతను ఎలా పర్ఫామ్ చేస్తాడు. అలాగే హోమ్ గ్రౌండ్ కూడా అతనికి లాస్ట్ ఇయర్ ఆర్సీబీకి ఆడాడు. సో కొంచెం కండిషన్స్ అలవాటు అయితే అయి ఉంటుంది అతనికి. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 7, నెంబర్ 8 అంకిత్ వర్మ, నెంబర్ 9 బ్రెండన్ కార్స్, 10 వచ్చేసి హర్షల్ పటేల్, నెంబర్ 11 వచ్చేసి జయదేవ్ ఉనాద్కర్ లేదా శివమ, వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరు తీసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి జీసన్ అన్సారీ. సో ఇది గైస్ టీమ్. మీకేమనిపిస్తుంది ఎస్ఆర్హెచ్ ఈ 4 మ్యాచెస్ ఎలా పర్ఫామ్ చేస్తారు? అలాగే వాళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సెకండ్ టైటిల్ అందుకుంటారా?